లాస్ట్ క్లాస్లో మనము వర్ణమాల అంటే ఏమిటి, తర్వాత వర్ణమాలలో ఎన్ని రకాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని 3 రకాలుగా విభజించారు అని చెప్పాము. అలాగే అచ్చులను 2 రకాలుగా విభజించారు. ఒకటి హ్రస్వములు, రెండవది దీర్ఘములు. ఒక్క మాత్రా కాలంలో పలికేటటువంటి వాటిని హ్రస్వములు అని, 2 మాత్రా కాలంలో పలికేటటువంటి వాటిని దీర్ఘములు అని అంటారని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనము హల్లుల గురించి తెలుసుకుందాం. రెండవది ఏముంది? హల్లులు. హల్లుల్లో మనకి ఇది చూడండి, క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, ల, క్ష, బండిర. వీటిని మనము హల్లులు అని అంటాం. దీనిని హల్లులకు మరి ఒక పేరేమి అంటే వ్యంజనములు. హల్లులకు మరొక పేరు వ్యంజనములు అని అంటారు. సో మూడవది ఉభయాక్షరాలు. మూడవదాన్ని ఏమంటామంటే ఉభయాక్షరాలు. ఉభయాక్షరాల్లో సున్న, అరసున్న, విసర్గ. ఉభయులు అంటే రెండిట్లోనూ ఉపయోగించేటివి అని అర్థం. అంటే ఈ ఉభయాక్షరాలను అచ్చుల్లోనూ ఉపయోగిస్తాము, అలాగే హల్లుల్లోనూ ఉపయోగిస్తాం. కాబట్టి 2 వైపులా ఈ ఉభయాక్షరాలని ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అని అంటారు. సో వర్ణమాలలో 3 రకాలు ఉన్నాయి. మొదటిది అచ్చులు, రెండవది హల్లులు, దీనినే వ్యంజనములు అంటారు. మూడవది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 3 ఉంటాయి: సున్న, అరసున్న, విసర్గ. సో వీటిని ఉభయాక్షరాలు అని అంటారు. నెక్స్ట్ చూడండి, మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా వర్ణమాల యొక్క డెఫినేషన్. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చుల్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది హ్రస్వములు, రెండవది దీర్ఘములు. హల్లుల్లో స్పర్శాలు. మొదటిది ఏమిటి అంటే స్పర్శాలు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను స్పర్శాలు అని అంటారు. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలను స్పర్శాలు అంటారు. అంతస్తాలు అంటే య, ర, ల, వ. ఈ 4 అక్షరాలను అంతస్తాలు అని అంటారు. నెక్స్ట్ మూడవది ఊష్మాలు. ష, ష, స, హ. వీటిని ఊష్మాలు అని అంటారు. సో హల్లుల్లో 3 రకాలు ఉన్నాయి. స్పర్శాలు, కా నుండి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అంటారు. య, ర, ల, వ. వీటిని అంతస్తాలు అంటారు. ష, ష, స, హ. వీటిని ఊష్మాలు అంటారు. నెక్స్ట్ మూడవది ఉభయాక్షరాలు. సున్న, అరసున్న, విసర్గ.